నమస్తే అండి. మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి. ఇదొచ్చేసి మనకు కార్నర్ ప్రాపర్టీ. ఇది 2 సైడ్స్ గూడా మనకు సిమెంట్ రోడ్డు, మున్సిపల్ వాటర్, డ్రైనేజ్ ఉందండి. ఇటు సైడ్ వచ్చేసి మనకు ఇది వెస్ట్ సైడ్ అండి. ఇది G+1 హౌస్ అండి. లిఫ్ట్ గూడా ఉంది ఇందులో. ఇదొచ్చేసి మనకు నార్త్ సైడ్ అండి. ఇంటి ముందు నార్త్ సైడు, నార్త్ ఫేసింగ్ అండి. గ్రానైట్ గూడా ఫ్లోరింగ్ ఇచ్చారు చూడండి ఇక్కడ. ఇదొచ్చేసి మనకు హౌస్ యొక్క ఎలివేషన్ అండి. ఇది G+1 హౌస్ అండి. మనకు దీంట్లో లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది గేట్ అండి ఇది. అదేవిధంగా ఇది వచ్చేసి మనకి ఇదంతా కూడా పార్కింగ్ ప్లేసు. ఈజీగా 3 కార్లు పార్క్ చేసుకోవచ్చండి. ఇది వచ్చేసి మనకు బోర్ అండి, బోర్ విత్ మోటరు. ఇక్కడ మనకు మున్సిపల్ వాటర్ కోసం సంపించారండి. ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేసు. ఇటు వచ్చేసి ఇక్కడ ఇది లిఫ్ట్ కండి, లిఫ్ట్ ప్రొవిజన్, ఇక్కడ లిఫ్ట్ ప్లేస్ ఇస్తున్నారు. ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేసు. ఈ పార్కింగ్ ప్లేస్ ఇటు కూడా చూడండి. ఇటువైపు అటు లెఫ్ట్ సైడ్ మనకు ఒక వాష్రూమ్ కూడా ఇచ్చారు. ఇది కార్నర్ హౌస్ అండి. ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ వచ్చేసి నార్త్ ఫేస్ మెయిన్ డోర్ ఇది. ఈ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు డబల్ బెడ్రూమ్ ఇచ్చారండి. ఇది యూపీవీసీ విండోస్ అండి. ఇటు ఎదురుగా ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. ఇటు సైడ్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్. ఆ ఎదురుగా మనకు టీవీ కోసం స్పేసు, పైన లో రూఫ్ కూడా ఇచ్చారు. ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ అండి. షెల్ఫ్లు కూడా చూడండి 2 సైడ్స్ ఇచ్చారు. టైల్స్ కూడా పైదాకా పేస్ట్ చేశారు. ఇక్కడ కిచెన్లో నుంచి ఇటు వాష్ ఏరియాకి వెళ్తానికి ఇక్కడ ఒక డోర్ ఇచ్చారండి. ఇక్కడ వాష్ ఏరియా ఇది. ఈ ఫ్లోర్ వచ్చేసి ఓన్లీ సింగిల్ బెడ్రూమేనండి. ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా చూడండి మనకు టైల్సే ఇచ్చారు. ఫాల్ సీలింగ్ కూడా చేశారండి. ఇంట్లో ఫాల్ సీలింగ్ కూడా చేశారు. మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అదేవిధంగా ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అండి. ఇది మనకు ఇది కార్నర్ హౌస్ కాబట్టి వెంటిలేషన్కి అయితే ఏం ప్రాబ్లం లేదండి. ఇదంతా కూడా మనకు సింగిల్ బెడ్రూమ్ ఇది. ఫాల్ సీలింగ్ అయితే ఇల్లు మొత్తం చేసి లైట్లు కూడా ఫిట్ చేశారు. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఈ అటాచ్డ్ వాష్రూమ్లో మాత్రం వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు. టైల్స్ కూడా చూడండి పైదాకా పేస్ట్ చేశారండి. అదేవిధంగా మనకు ఇక్కడ మున్సిపల్ వాటరు, డ్రైనేజ్ అవన్నీ ఉన్నాయండి. స్కూల్స్, కాలేజెస్ కూడా దగ్గరగా ఉన్నాయి. మనకు జొమాటోలు, స్విగ్గీ ఇవన్నీ కూడా వస్తుందండి. అమెజాన్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంది ఈ లొకేషన్కి. ఇటు వచ్చేసి మనకు ఈస్ట్ సైడ్ అండి. ఈస్ట్ సైడ్ ఒక 3 ఫీట్ గల్లీ ఇచ్చారు. ఆ లాస్ట్కి వాష్ ఏరియా వస్తుంది. ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ అండి ఇదంతా. ఇటు వచ్చేసి ఇది లిఫ్ట్ యొక్క ప్లేస్ అండి ఇది. ఈ స్టెప్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి అండి. స్టెప్స్కి కూడా ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు. స్టీల్ రైలింగ్ కూడా ఫిట్ చేశారండి. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో కూడా చూడండి బాల్కనీలో ఫాల్ సీలింగ్ కూడా చేశారు. బాల్కనీ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది బాల్కనీ. ఇక్కడ ఎలివేషన్లో గ్లాస్ ఫిట్టింగ్ కూడా చేశారండి. ఇక్కడ చూడండి ఫ్లోరింగ్ అంతా టైల్స్ ఇచ్చారు. ఆ లాస్ట్కి వచ్చేసి మనకు కార్నర్కి లిఫ్ట్ అండి. ఎదురుగా కూడా టైల్స్ కూడా పేస్ట్ చేశారు చూడండి. ఇదంతా ఫాల్ సీలింగ్. ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ అండి. ఇది మెయిన్ డోర్, ఇది నార్త్ ఫేస్ మెయిన్ డోరు. ఇదంతా కూడా లివింగ్ రూమ్ ప్లేస్ అండి. ఫాల్ సీలింగ్లో కూడా డిజైన్ లైట్లు ఫిట్ చేశారు. ఫ్లోరింగ్ అయితే మొత్తం టైల్సేనండి. ఇది వచ్చేసి మనకు యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు. ఈ ఎదురుగా వచ్చేసి మనకు టీవీ షెల్ఫ్ అండి. ఇక్కడ అందరూ వుడ్ వర్క్ చేసుకుంటున్నారు కాబట్టి షెల్ఫ్లు అయితే ఏమి ఇవ్వలేదు. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ పూజ రూమ్ కూడా ఇవ్వలేదండి, అందరూ గ్లాస్తో ఫిట్ చేస్తున్నారని. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్ అండి. ఈ ఎదురుగా ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. 2 సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చారు చూడండి. టైల్స్ కూడా పైదాకా పేస్ట్ చేశారు. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి. అదేవిధంగా కిచెన్లో నుంచి ఇటు వాష్ ఏరియాకి వస్తానికి ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు. ఇది వాష్ ఏరియా అండి ఇక్కడ. ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ అండి. ఈ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్, కింద సింగిల్ బెడ్రూమ్ అండి. అదేవిధంగా దీని ప్రైస్ వచ్చేసి 1,45,00,000 చెప్తున్నారండి. 1,45,00,000. ఈ ఎదురుగా ఇక్కడ లో రూఫ్ ఇచ్చారు. ఇక్కడ వాష్ బేసిన్ ఇస్తారండి. ఇది కామన్ వాష్రూమ్ అండి. ఈ కామన్ వాష్రూమ్లో కూడా వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు.
ఇది వచ్చేసి మనకు 163 స్క్వేర్ యార్డ్స్ అండి. నార్త్ వెస్ట్ కార్నర్ హౌస్. దీని ప్రైస్ వచ్చేసి 1,45,00,000 చెప్తున్నారు. ఇది వచ్చేసి మనకు దమ్మాయిగూడలో ఉందండి. ఇది మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కిందకి వస్తుంది. ఇదంతా కూడా మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది మనకు వెంటిలేషన్ కూడా చూడండి, వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదు. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్లో కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. మనకు ఇది కార్నర్ హౌస్ కాబట్టి వెంటిలేషన్ వస్తుంది. ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా టైల్సే ఇచ్చారు. ఆల్మోస్ట్ ఒక 90% వర్క్ మొత్తం కంప్లీట్ అయిందండి. దీని ప్రైస్ వచ్చేసి మనకు 1,45,00,000 చెప్తున్నారు. ఒకవేళ మీరు హౌస్ చూడాలి అనుకుంటే 1 డే బిఫోర్ మాకు కాల్ చేస్తే హౌస్ విజిట్ చేపిస్తానండి. ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్. ఇందులో కూడా వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 8500852277 అండి. ఫోన్ నెంబర్ 8500852277. ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెను, డైనింగ్ ఏరియా. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసి మనకి ఇది లివింగ్ రూమ్ ప్లేస్ అండి. ఇది మెయిన్ డోరు, నార్త్ ఫేస్ మెయిన్ డోరు. చుట్టూ కూడా హౌజెస్ ఉన్నాయి, ఉండొచ్చండి. ఇక్కడి నుంచి మనకు మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి. ఇటు ఈస్ట్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు మనకు కిచెన్ దగ్గర. ఇదంతా కూడా మనకు బాల్కనీ, అటు లిఫ్ట్ ప్లేసు. ఈ స్టెప్స్ వచ్చేసి మనకు డాబా మీదకండి. ఇక్కడ రెయిన్ వాటర్ రాకుండా రేకులతో క్లోజ్ చేశారు. ఎందుకు రేకులు వేసారంటే సెకండ్ ఫ్లోర్ ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉండటానికి రేకులు వేసారండి. ఇదంతా కూడా స్లాబు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ లిఫ్ట్ ప్లేస్ అండి. అదేవిధంగా అక్కడ 1000 లీటర్ది ఒకటి వాటర్ ట్యాంక్ ఇచ్చారు. చుట్టూ కూడా హౌజెస్ ఉన్నాయి చూడండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.